వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సాధారణంగా మనం అద్దెకి తీసుకుంటామండి. సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళు ఇది పక్కన పెడితే షాపులైనా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి లేదంటే ఉండడానికి అద్దిల్లు, అపార్ట్మెంటో ఇండిపెండెంటో ఏదో తీసుకుంటాం. ఓనర్ మనకి నెలకి ఇంత అద్దె అని చెప్పి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి బాబు, మెయింటెనెన్స్ అది ఉంటుంది, లోపల ఏమన్నా కావాలన్నప్పుడు చెప్పండి, లేదు మీరు చేయించుకుంటే తర్వాత దాన్ని రీఎంబర్స్ చేసుకోవడమే ఏదో ఇది ఓకే కదా. సరే చెప్పాడు కదా అని చెప్పి ఉన్నది మొత్తం అంతా కూడా మార్చేసి నా ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటానంటే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడుగా. బట్ అదేంటో తెలియట్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత అంటే అమాయకులను చేసి ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి దానికంటే ఒక మాఫియా ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కింద చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు, ముఖ్యంగా ఆకివీడు ఆ రామాలయం ఇన్సిడెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆడ కొనాలంటే సేనాయని అడగాలంటారు. ఇట్నే దోసేయి అంతే. ఆడ కాపీ మండలంలో గిరిజనులను మోసం చేసే వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళు వచ్చి ఎవరో చెప్తున్నాడు ఆయన ఆ కాడు పుణుకుంటే చెప్పకూడదు, కానీ అట్లాంటి చెప్పేవాళ్ళని చెట్టుకి ఏల తీసి చింతమండిలతో వాళ్ళకి గుడ్డలు ఓడి తీసి కొట్టేదానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి అని కూడా ఈ సెలవు తీసుకుంటారు. పెద్ద ఆయన ఇంతగా ఆరోగ్యం బాగాలేక వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు దగ్గర నుంచి వచ్చే లోపల ఇట్లా ఆర్చీలు అయినా పెట్టి ఇల్లునంతా మార్చేశారు పాస్టర్ గారు. మేమేంటంటే ఇంటికల్లా ఆయన అడగదు అని చెప్పి ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన మొన్న ఇంటికి వచ్చాడు. ఏమయ్యా నువ్వు వాళ్ళకి ఏమన్నా స్థలం అమ్మేవా లేకపోతే ఏమన్నా చర్చి కట్టుకోమని ఇచ్చావంటే లేదు అని ఆయన చెప్పడం జరిగింది. మేము వెంటనే స్పందించి మన ఎంఆర్ఓ గారికి, గవర్నమెంట్ సంబంధించిన మన పోలీస్ మేడం గారికి, సెక్రటరీ గారికి వీళ్ళందరూ చెప్పాము ఇలా జరుగుతుంది మా గ్రామంలోని. వెంటనే స్పందించి మా ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మాకు న్యాయం చేశారు. మన అనాథ సోదరులందరూ కూడా చెప్పేది ఒకటే, నేను మనకే తల్లిదండ్రి అయినా మనకు రావులు వారు హిందూ మతం మనది. మనం ఆ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతం మారితే తల్లిదండ్రులను వదిలంత ఇది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మతం, మన ధర్మం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాం. చూసారుగా, కొడవలూరు మండలం గుంటకొట్ట గ్రామం. ఒక గిరిజనుడు చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. అనారోగ్యంతో కూతురు దగ్గరికి వెళ్ళాడు కొన్ని రోజులు ఉండొద్దామని. ఇంతలోగా పాస్టర్ గారు పాపం ఆ ఇంటిని చూసి ముచ్చటపడి అద్దెకి తీసుకున్నారో మొత్తానికి ఏం చేశారో తెలీదు, వెళ్ళి హ్యాపీగా ఉన్నదంతా మార్చేసి చర్చి కింద కట్టేశాడు. షారోను ప్రార్థనా మందిరం అని చెప్పి. ఊళ్ళో వాళ్ళు చూశారు, ఇదేంటి ముసలాయింది ఇల్లు కదా, ఇక్కడ చర్చిలా ఎలా కట్టేశాడు, పర్మిషన్లు ఏమైనా ఉన్నాయా లేదా ఏంటి, సరే ముందు వీళ్ళని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం, వీళ్ళని అడగడం ఎందుకు, డైరెక్ట్గా ఆయన వచ్చిన తర్వాత అడుగుదామంటే 2 రోజుల క్రితం వచ్చాడు. వచ్చిన తర్వాత అడిగితే నేను అద్దెకుంటానంటే ఇచ్చాను బాబు, అంతకు మించి నేను చేసింది ఏటి లేదు, అసలు అమ్మలేదు ఏటి లేదు అని చెప్పాడు పాపం. అంటే ఎటువంటిది లేకుండానే అద్దెకి తీసేసుకుని దాన్ని చర్చి కింద మార్చేసి అక్కడ మొత్తం ఉన్నదంతా కూడా క్లియర్ చేసేయడం. మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమనాలి? అంటే వాళ్ళు అక్కడ ఏది చేస్తే అదే న్యాయం అయిపోతుందా? అదే చట్టమా? ఎంఆర్ఓ గారికి చెప్పారు, పోలీస్ ఆఫీసర్లకు చెప్పారు, వెళ్ళి అక్కడ పర్మిషన్లు ఏం లేవు, ఎవరు పర్మిషన్లు ఇవ్వలేదు, అది రెసిడెన్షియల్ హౌస్ మాత్రమే అని చెప్పారు. అది కూడా ఎవరి పేరు మీద ఉందంటే ఓనర్ పేరు మీద, ఆ గిరిజనుడి పేరు మీద ఉందని. మరి దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? అక్కడ లేనటువంటి దాన్ని తీసుకెళ్ళి అక్కడ మాకు వద్దు అనేటువంటి దాన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే లాస్ట్లో చెప్పింది విన్నారు కదా. మన వాళ్ళందరికీ చెప్తున్నాము, రాముల వారు మన దైవం, మన సంస్కృతి, తల్లిని తండ్రిని కాదనుకున్నట్టే ఇది మార్చుకుంటే అని చాలా వాళ్ళే చెప్తున్నారు. ఆ పాటి జ్ఞానం కూడా అక్కడికి వెళ్ళే ఈ మాఫియా వాళ్ళకి లేదా? ఇదే మాట అడుగుతున్నారు అందరూ కూడా. ఇందాక అనుకున్నట్టు ఆకివీడు రామాలయం ఆ ఇష్యూలో 113 చర్చిలకు నోటీసులు ఇచ్చారు. ఇది అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది. ఇది అంటే ఇగో ఇలా జరుగుతున్నాయి. ఉండి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉండే జనాభా, ఇక్కడ నిజమైనటువంటి క్రైస్తవుల్ని లేదు స్వతహాగా మా అంతటా మేము నమ్ముకుని వెళ్తున్నాం అని అనుకునేటువంటి వాళ్ళని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు, చాలా గౌరవిస్తున్నారు వాళ్ళని. కానీ రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు, లేదంటే మా ఇంటికో మీ ఇంటికో వచ్చి మీరు మారతారా లేదా, మీరు మారాల్సిందే, మీ దేవుళ్ళందరూ ఇది, మీరు పాపులు,
మీరు పాపులు కాబట్టే మీ గురించి క్రీస్తు వచ్చాడంటే ఇలాంటివి మాట్లాడుతూ ఇంట్లో ప్రలోభ పెట్టడాలు, తప్పుడు మాటలు మాట్లాడాలు ఇలాంటి వాళ్ళకి వ్యతిరేకం. రాజ్యాంగం కూడా వ్యతిరేకం వాళ్ళకి. మీ మతాన్ని ప్రకటించుకోండి అన్నారు. ప్రకటించడం తప్పు కాదు, పాటించడం కూడా తప్పు కాదు. అది స్వతహాగా ఉండాలి. ప్రలోభాలకు లొంగో లేదంటే కమ్యూనల్ రియేట్స్ క్రియేట్ చేసి ఇలాంటివి కాదు. బలహీనుల్ని చూసుకుని ఆసరా చేసుకుని వెళ్ళి కాదు చేసేది. ఎందుకంటే చైతన్యం వస్తుంది, ఏం జరుగుతుంది దీంట్లో అనేటువంటి దాంట్లో. ఇంకో ఇలాంటి మోసాలు ఉంటున్నాయని, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఇలాగ అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి ఒక పాయింట్ తోటే సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, మిగతావి కావచ్చు అన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. మొత్తానికి ఆ గిరిజనుడికి శాశ్వత పరిష్కారం లభించింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే చక్కటి కార్యక్రమం చేశారు, వెళ్ళి ఆయన ఇల్లు ఆయనకి దక్కేలా చేశారు. దానికి నిజంగా వాళ్ళకి అభినందనలు, సోదరులందరికీ కూడా అభినందనలు అంటూ ఎంతోమంది అభినందిస్తున్నారు. దీని మీద మరి మీ అభినందనల్ని, మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.